మిమ్మల్ని పాడడానికి పిలిపిచ్చి కరెంట్ పోయిందని జెప్పి చాలా సేపు వెయిట్ చేయించేవాళ్ళంట. నిజమేనా? ఇదెక్కడ తెలిసింది మీకు? తెలుస్తుంటాయి మాకు. మాకలా తెలుస్తూ ఉంటాయి. మీరు అడగకూడదు. అవునవునవును. నిజంగా ఇది మటుకు నేను చాలా చిరాకు పడేదాన్ని. ఎప్పుడొస్తే కరెంట్ పోయేది. ఒక పల్లవి పాడిన తర్వాత కరెంట్ పోయేది. నేను జనరల్‌గా ఫాస్ట్‌గా పాడేస్తాను సాంగ్స్ ఎవరి దగ్గరైనా గానీ, ఒక 1 ½ 2 అవర్స్‌లోనే నాది పాడడం అయిపోతది. హ్మ్. అయిపోయి బయటికి గూడా వచ్చేస్తాను. హ్మ్. షకీల్ గారి దగ్గరికెళ్తే 1 డే గూడా అయ్యేది గాదు. మార్నింగ్ 11కి, 12కి వస్తే ఇంకా నైట్ 8, 9 అయిపోయేది. ఓకే. ఎందుకు అబ్బా! అంటే ఈ కరెంట్ పీకేసేవాళ్ళు మధ్యలో. నేను నిజంగా కూడా భలే తిట్టుకునేదాన్ని. ఏంటి హైదరాబాద్‌లో నాది నేటివ్ విజయవాడ అన్నమాట. హ్మ్. మార్నింగ్ బయలుదేరేసి వచ్చేసేదాన్ని. 11 ఆ టైంకి ఇక్కడ ఉంటాం గదా! హ్మ్. ఏంటి అసలు హైదరాబాద్‌లో కరెంట్ ఉండదా ఏంటి? ఇక్కడ ఇంత స్కేర్సిటీ ఏంటి అని చెప్పి తిట్టుకునేదాన్ని నాకు. తర్వాత తెలిసింది అదంతా షకీల్ గారి పనని.